నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. నోటి ఆరోగ్యం మొత్తం శరీరం యొక్క ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ చాలామంది నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోరు, ఇంత కూడా జాగ్రత్త వహించరు. ఈ నేపథ్యంలో అసలు దంతాలకు ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని దంతాలను ఏ విధంగా కాపాడుకోవాలి వంటి విషయాలు తెలుసుకుందాం ఇవాల్టి మన హెల్త్ జోన్లో. మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డెంటిస్ట్ డాక్టర్ భరణి శ్యామల గారు, సత్య డెంటల్, నిజాంపేట్. వారితో మాట్లాడదాం. ముందు నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అసలు దంతాల నొప్పికి కారణం ఏముంటుంది డాక్టర్ గారు? దంతాల నొప్పికి కారణాలు చాలా ఉంటాయి. అంటే మెయిన్ ఫస్ట్ వచ్చేది క్యావిటీస్ అంటారు, పళ్ళు పుచ్చిపోవటం. ఆ పుచ్చిపోవటం కూడా ఒకేసారి ఒక్క రోజులో రావు. పుచ్చు అనేది స్టార్ట్ అయ్యేది చిన్నగానే స్టార్ట్ అవుతుంది, కానీ మనం దానివల్ల నొప్పి లేదు కదా అని ఎవరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. మెయిన్ కారణం అది. కానీ పుచ్చు స్టార్ట్ అయ్యాక అది పెద్దది అయ్యి నరం వరకు వెళ్ళాకే మనకి నొప్పి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చి చిగుళ్ళ సమస్యలు. చిగుళ్ళ సమస్యల్లో ఏంటి అంటే ఫస్ట్ చిగుళ్ళలో అంతా పాచి పట్టేసి, పాచి ఎక్కువ పట్టి దానివల్ల అప్పటికి బ్లీడింగ్, రక్తం కారటం కానీ లేకపోతే వాసన రావటం కానీ అదంతా అయ్యేంతవరకు కూడా దాదాపు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. నెక్స్ట్ మెయిన్ వచ్చి ఇంకొకటి, ఎప్పుడన్నా మనం చిన్నది ఇది తిన్నా కరెక్ట్గా తినకపోతే అది పడే ప్రెషర్ వల్ల పన్ను ఇరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ పన్ను ఇరిగినా, చీమ్ పట్టినా, లేకపోతే పంటి పైన తెల్ల పొర మొత్తం పోయినా, ఎనామెల్ అనేది అంట, దీనన్నిటి వల్ల కూడా సెన్సిటివిటీ నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు ఎలా అంటే కనుక ఏదన్నా కానీ నొప్పులు స్టార్ట్ అవటం రోజులు అవ్వవు, మనకి కొన్ని నెలలు రోజులు పడతాయి. అప్పుడు కానీ చిన్నగా ఉన్నప్పుడు మనం త్వరగా చేయించుకుంటే కనుక ట్రీట్మెంట్ త్వరగా అయిపోతుంది, మనకి ఈజీ అవుతుంది. ఏదన్నా పళ్ళ సమస్యలు ట్రీట్మెంట్ చేయించాలంటే చిన్నగా ఉన్నప్పుడు చేయించడం బెటర్. యూజువలీ మనం బండ్లు ఎలా సర్వీసింగ్ చేయిస్తున్నామో అన్నిటికీ పళ్ళు కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ విచ్ వీ నీడ్ టు టేక్ కేర్ రెగ్యులర్లీ. కానీ మనం ఏంటి, నొప్పి వచ్చేంతవరకు ఏముందిలే పళ్ళే కదా అన్నట్టు వెళ్ళాం. కానీ అవి కూడా 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించాలి డెంటిస్టుల దగ్గర. అండ్ అవసరం అయితే క్లీనింగ్ సంవత్సరం కానీ 1 సంవత్సరంన్నర కానీ 1.5 year కానీ మన పట్టే డిపాజిట్స్ని బట్టి క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఈ పాచి పట్టడం అంటారు, ఇంకా చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు చాలా మంది కూడా. దీనికి కారణం ఏంటి డాక్టర్ గారు? నోటి దుర్వాసన అదే, ఇప్పుడు నేను అదే అన్నా, మనకి నొప్పి వచ్చేంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మెయిన్ అది. కానీ పళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లల్లో కూడా, ఇప్పుడు ఈ కాలంలో అయితే పిల్లల్లో కూడా బాగా ఫ్రీక్వెంట్గా బ్రష్ సరిగ్గా చేయరు, ఏమీ చేయరు, పాచి పడుతూ ఉంటుంది. ఆ పాచి ఏమవుతుంది, ఇనీషియల్గా అది మనం గట్టిగా రుద్దే కొద్దీ బ్రష్తో ఆ బ్రష్ వెళ్ళి చిగుళ్ళ కిందకి డిపాజిట్ అవుతుంది. ఆ చిగుళ్ళ కిందకి వెళ్ళేప్పుడు మనకి చూడటానికి ఏంటి, నాకేం పాచి లేదు అనుకుంటాం, కానీ ఆ పాచి అంతా చిగుళ్ళ కిందకి వెళ్ళి ఫస్ట్ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ని వస్తాయి, దాన్ని జింజైవైటిస్ అంటాం. ఆ స్టేజ్ కూడా పోయినాక పెరియోడాంటైటిస్ అంట, అంటే ఎముక కూడా కదిలిపోతుంది, తగ్గిపోవటం మొదలవుతుంది. అప్పుడు మీరు చూసుంటే కనుక తిన్నవి బాగా ఇరుక్కోవటం, పళ్ళ మధ్యలో సందులుగా అయ్యి తిన్నవి ఇరుక్కోవటం, దాని తర్వాత అవి పళ్ళు కదలటం, దానంతట అవే ఊడిపోవటం, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ జరుగుతూ ఉంటాయి. మనం ఫస్ట్ బ్లీడింగ్ అవ్వటం కానీ లేకపోతే పళ్ళ దగ్గర అదేంటి ఎల్లోగా కనిపించిన వెంటనే మెయిన్లీ క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువ కూడా ఎక్కడ పట్టేది, కింద కింద లోపల వైపు ఎక్కువ పడతాయి, పైన దంతాల వైపు ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఇక్కడ లాలాజలం ఎక్కువ ఫామ్ అయ్యే కొద్దీ మనకి పాచి కూడా ఎక్కువ పడతాయి. కాబట్టి మనకి కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి ఎంత త్వరగా కనిపించినప్పుడు అంత త్వరగా ట్రీట్ చేయడం మంచిది. ఎనామిల్ అంటే ఏంటి, అంటే ఎనామిల్ ఎట్లా వేరౌట్ అవుతుంది? ఎనామిల్ అంటే ఇప్పుడు పంటికి 3 పొరలు ఉంటాయి. మెయిన్ పంటికి వేరు ఉంటుంది, దాని క్రౌన్ ఉంటుంది. వేరు అనేది లోపల ఎముకలో ఉండేది, మనకి కనిపించదు. మనకి కనిపించే పార్ట్ ఏంటి అంటే క్రౌన్ పార్ట్. ఆ క్రౌన్ పార్ట్ 3 లేయర్స్ ఉంటాయి. తెల్ల పొర వచ్చి ఎనామెల్, దాని కింద కొంచెం ఎల్లోయిష్గా ఉండేది డెంటిన్, లోపల నరం ఉంటుందంటామే, అది పల్ప్ అనేది అంటాం. మనం ఈ ఎనామెల్ అనేది మన ఎముక కంటే చాలా గట్టిది. ఇంకా బాడీలో అన్నిటికంటే చాలా 97% మినరల్ కంటెంట్ ఉంటుంది, ఓన్లీ 3% వాటర్ ఉంటుంది. ఎముకలో కూడా ఇంకా 65 మినరల్ ఉంటుంది, 35 అంత స్ట్రాంగ్ అయింది. అది పోయింది అంటే మనం ఎంత దాని మీద భారం పెట్టాం అంటే, ఈ మెయిన్ ఎనామెల్ పోవటానికి కారణం ఎక్కువ ఫ్రీక్వెంట్గా అయితే కనుక బ్రషింగ్ వల్ల. యూజువలీ అందరూ వాడేది ఏంటంటే బ్రష్, నాకు మనం మామూలుగా పెట్టే ప్రెషరే ఎక్కువ ఉంటుంది, దానికి తగ్గట్టు అందరూ ఏం చేస్తారు, మీడియం బ్రిజిల్స్ బ్రష్ వాడతారు. ఆ మీడియం బ్రిజిల్స్ బ్రష్కి మనం పెట్టే ప్రెషర్కి పైన ఉన్న తెల్ల పొర పోతుంది, ఎనామెల్. అది మెయిన్ రీజన్ ఫర్ సెన్సిటివిటీ.
ఎక్కువగా చూసేది జివ్వుమని లాగటం. దాని తర్వాత మిగతావి ఏంటి అంటే గనక మనం బ్రషింగ్ కూడా అందుకే అనేది ఎప్పుడు కానీ సాఫ్ట్ లేకపోతే అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ వాడండి. దాన్ని తగ్గట్టే పేస్ట్ కూడా మనం ఇప్పుడు పేస్టుల్లో కూడా ముట్టుకుంటే కొన్ని పేస్ట్లు సాఫ్ట్ ఉంటాయి, కొన్ని కొంచెం తగిలినప్పుడు టచ్ చేసినప్పుడు హార్డ్ ఉంటాయి. అంటే అందులో ప్రతి పేస్ట్లో అబ్రెసివ్స్ అంటే క్లీన్ అవ్వటానికి అబ్రెసివ్స్ అనేది వాడు. సో అబ్రెసివ్ కనుక థిక్నెస్ ఒకవేళ కంటెంట్ ఎక్కువ ఉన్నాయనుకోండి మనం పెట్టే ప్రెషర్కి ఇంకా ఎనామెల్ తొందరగా వేర్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు యూజ్ ఐదర్ సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ అండ్ మంచి బ్రాండ్. దాని తర్వాత పేస్ట్ అనేది మెత్తగా ఉండే పేస్ట్ ఏదన్నా బెటర్ కొంచెం. తర్వాత ఈ సెన్సిటివిటీ అనేది వేరే రీజన్స్ ఏంటి, ఇంకా ఎనామెల్ మళ్ళీ ఇంకొక రీజన్ పోవటానికి ఏంటి అంటే నైట్ గ్రైండింగ్. మనం రాత్రిపూట తెలియకుండా పళ్ళు కొరకటం లేకపోతే స్ట్రెస్గా కొరకటం వీటి వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. ఎనామెల్ మెయిన్లీ ఎనామెల్ తెల్ల పొర పోయింది అంటే స్టార్ట్ అయ్యే ప్రాబ్లం జివ్వమని లాగటం, దాన్ని సెన్సిటివిటీ. ఆ సెన్సిటివిటీ ఎలా ఉంటుందంటే ఐదర్ దేంటి పళ్ళు పుచ్చులున్నా వస్తాయి, లేకపోతే గనక చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తాయి, లేకపోతే పళ్ళు ఇరిగినా అనిపిస్తుంది మనకి, క్రాక్ అయినా, లేకపోతే నేను ఇప్పుడు అన్నట్టు అరిగిపోయినా, వీటని. సో ఇది ఏ స్టేజ్ ఉంది, దేనివల్ల వచ్చాయి, సెన్సిటివిటీ ఉంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం చూసి మనం సార్ట్అవుట్ చేస్తే బెటర్. లేదు మనకి కొంతవరకు ఇప్పుడు మనం కష్టం అలా అన్నప్పుడు డీసెన్సిటైజింగ్ పేస్ట్ అని ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. అవి కూడా ఎలా అంటే కనుక డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పొర పోయినాక రెండో పొర డెంటిన్ విల్ హ్యావ్ చిన్న చిన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి మనకి నరం వరకు తీసుకెళ్ళటానికి, ఇది కనెక్షన్. సో ఆ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేస్తాయి, అంటే మన మెసేజెస్ అక్కడ వరకు పాస్ అవ్వకుండా ఆపేస్తుంది. అది మెయిన్లీ డీసెన్సిటైజింగ్ పేస్ట్. ఆ పేస్ట్ కూడా యూజువలీ అందరూ ఏం చేస్తారు, మార్కెట్లో ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి బ్రాండ్స్లో, సెన్సోడైన్ అని ఈవెన్ తీసేసుకుంటున్నారు, వాడుతున్నారు. అలా వాడటం వల్ల ఎక్కువ డిఫరెన్స్ కనిపించదు. అవి కూడా ఎలా వాడాలి అంటే పేస్ట్ ఎప్పుడూ కూడా మనం తీసుకోవాల్సింది ఒక పీనట్ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడమని సజెస్ట్ చేస్తారు కదా డాక్టర్స్. ఆ తర్వాత లైఫ్ లాంగ్ వాడాలా వీళ్ళు? నేను యూజువలీ లైఫ్ లాంగ్ అడ్వైస్ చెయ్యనండి నా పేషెంట్లకి, అండ్ ఇట్స్ అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను మీకు అన్నాను సెన్సిటివిటీ వచ్చింది అంటే అది ఏదో ఒక కారణం ఉండుంటుంది. పేషెంట్కి సెన్సిటివిటీ ఓన్లీ అంటే తెల్ల పొర పోవటం, ఎనామెల్ పోయింది అంటే ఇంకా లైఫ్ లాంగ్ అది రిట్రీవ్ కాదు కదా డాక్టర్? రిట్రీవ్ అవ్వదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అది ఇనీషియల్ స్టేజ్లో ఉందనుకోండి, ఒక 2 to 3 months వాడి డీసెన్సిటైజింగ్ పేస్ట్, అది ఇప్పుడు నేను ఎలా చెప్పా అలా వాడేప్పటికీ యువర్ టీత్ కమ్స్, అంటే టీత్ కూడా ఎలా ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ అ లేయర్ టు ఫార్మ్ టెర్షరీ డెంటిన్. అంటే దానికి ఎలా అంటే ఇప్పుడు ఈ పొర పోయింది అంటే నేను దీన్ని విత్స్టాండ్ అవ్వాలని టీత్ పల్పులో నుంచి కొత్త లేయర్ ఫామ్ చేస్తుంది. అది చేసినప్పుడు ఏంటి, ఈ మెసేజెస్ వెళ్ళవు కాబట్టి మీకు ఆ అవసరమే లేదు. సో ఒక 3 నెలలు 4-5 నెలలు వాడాక ఆపేసేయచ్చు. నేను లైఫ్ టైం ఎప్పుడూ కూడా అడ్వైజ్, ఎందుకంటే లైఫ్ టైం వల్ల దాని మిగతా ఎఫెక్ట్స్ ఏంటి అంటే టంగ్ టేస్ట్ కొంచెం మారటం కానీ, మనకి ఓరల్ టేస్ట్ ఇదవ్వటం కానీ, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి లాంగ్ టర్మ్లో. సో ఐ నెవర్ అడ్వైజ్ ఎనీ డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఫర్ లాంగ్ టైం. నో వన్, చాలా తక్కువ మంది, అంటే నో టూత్ పేస్ట్ దే సజెస్ట్, దే పుట్ టీ అండ్ సి లాస్ట్లో ఏవన్నా కూడా, దట్స్ వాట్. అందుకు మనం కంటిన్యూ అక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ బట్ ఆ సెన్సిటివిటీ రీజన్ ఇప్పుడు ఎక్కువ డీప్ ఉందనుకోండి దాన్ని ఫిల్లింగ్ చేయించుకోండి. బట్ ఫిల్లింగ్ అనేది లైఫ్ టైం ఉండదు. మళ్ళీ అదేంటి, మీరు బ్రషింగ్ మార్చాలి. ఇప్పుడు మీకు బ్రష్ కూడా నేను మీకు చెప్పానండి లాస్ట్ టైం కూడా, ఏంటి అంటే బ్రష్ ఎప్పుడు హారిజాంటల్లో బ్రష్ చేయకూడదు. మనం చెయ్యాల్సింది ఏంటి అంటే, ఇది చిగురు ఇది పన్ను అనుకోండి, చిగురు నుంచి పంటి వైపు 45 degree యాంగిల్లో బ్రష్ పెట్టి ఇలా చేసుకోవాలి. అదే పైన వైపు అంటే పైన చిగురు ఉంటుంది, కింద పన్ను ఉంటుంది, పైనుంచి కిందకి మన మౌత్ ఓపెనింగ్. మీరు మళ్ళీ పంటి పైన వైపు మీరు హారిజాంటల్లో చేసుకోండి, మిగతా వైపు అంతా ఇట్ ఈస్ దిస్ ఇస్ ఇన్ 45 degree యాంగులేషన్. పిల్లల్లో ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్, దిస్ ఇస్ నాట్ పాసిబుల్, రౌండ్ సర్క్యులర్ మోషన్. వీటిల్లో చేయటం వల్ల మనకి ఏమవుతుంది, పన్ను తెల్ల పొర పోదు. మనం మళ్ళీ అదే హారిజాంటల్లో బ్రష్ చేసాము అంటే మాత్రం మెయిన్ పళ్ళు వేరౌట్ అయ్యేది హారిజాంటల్ బ్రషింగ్. సో చేంజ్ ద బ్రషింగ్ అండ్ చేంజ్ ద హ్యాబిట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ కెన్ బి కల్టివేటెడ్. సో డాక్టర్ గారు, మళ్ళీ దంతాలు ఎల్లో అవుతూ ఉంటాయి కదా,
ఒక స్టేజ్ వరకు వైట్ కలర్లోనే ఉంటాయి, తర్వాత ఎల్లో అవుతూ ఉంటాయి. ఇది కాఫీ వల్ల అని చెప్పి అదే కొంచెం కాఫీ క్యాఫినేటెడ్ డ్రింక్స్ వల్ల ఇది ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు బయట. ఎల్లో కాదు, అవి స్టెయిన్స్ అంటారండి. ఇప్పుడు ఎల్లోగా అయ్యేది పాచి వల్ల, మనకి ఎక్కువ పాచి పట్టడం వల్ల ఎల్లో కనిపిస్తాయి. లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఎనామల్ పొర పోయినా లోపల ఉన్న డెంటిన్ కలర్ వల్ల కూడా మనకి ఎల్లో కనిపిస్తాయి. అప్పుడు మనం ఏం చెయ్యొచ్చు అంటే గనక, ఎల్లోగా కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి పంటి కలరే ఎల్లో ఉంటాయి. బట్ ఈ కాఫీలు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవటం, లేకపోతే స్మోకింగ్ వల్ల, వీటి వల్ల వచ్చేది ఏంటంటే స్టెయిన్స్ అంటాం. స్టెయిన్స్ అంటే బ్రౌన్ కలర్ లాగా మీకు పంటి చివరి వైపు గారలాగా పడుతుంది. అది మెయిన్ ఎందుకు పడుతుంది, మనం ఇప్పుడు తాగేసాం టీ కాఫీలు బాగా ఫ్రీక్వెంట్గా, పుక్కిలిచ్చట్లేదు, నోట్తో నీళ్లు పుక్కిలిచ్చట్లేదు అంటే అది లాంగ్ టర్మ్ యూస్ చేసే కొద్దీ స్టెయిన్స్ ఫామ్ అవుతుంది. ఇవి స్టెయిన్స్ మళ్ళీ ఫామ్ అవుతున్నాయి అంటే మనం ఏం చేస్తాం, సో క్లీనింగ్ చేయించినప్పుడల్లా కొంచెం ఎనామల్ రఫ్ అవుతుంది. సో ఇట్స్ వెరీ మైన్యూట్ ఇట్ హ్యాపన్స్, బట్ స్టిల్ ఫ్రీక్వెంట్ స్టెయిన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఐదర్ ఇట్ ఇస్ ఎనామల్ డిఫెక్ట్, ఎక్కడో మీకు ఇట్స్ గెటింగ్ స్లాక్డ్, ఆర్ ఎల్స్ యు ఆర్ నాట్ rinsing your mouth properly. So how to avoid this means you have to keep rinsing your mouth after you drink anything. సో క్లీనింగ్ కూడా అంత ఆఫెన్ చేయించుకోకూడదా డాక్టర్? అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు అవసరం లేదండి. సంవత్సరానికి ఒకసారి, లేకపోతే సంవత్సరంన్నరకు ఒకసారి, ఇట్ డిపెండ్స్ మన మెయింటెనెన్స్ని బట్టి. జ్ఞానదంతం రిమూవ్ చేయించుకోకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? యూజువలీ జ్ఞానదంతం 100లో 99 మందికి సరిగ్గా రాదండి. ప్రాబ్లం ఏంటి అంటే జా సైజ్ పెరగటం ఈక్వల్గా విత్ జా సైజ్ టీత్ అకామిడేట్ అవుతుంది అంటే అది ప్రాపర్గా వచ్చేస్తుంది. లేదు జా సైజ్కి మన టీత్ అకామిడేషన్కి సరిపోవట్లేదు అంటేనే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది. అప్పుడు ఏంటంటే జ్ఞానదంతాలు వంకరగా రావటం, లేకపోతే లోపలే ఉండి కొంచెమే వచ్చి ఇబ్బంది పెట్టడం, నొప్పి తేవటం, లేకపోతే ఒక్కొక్కసారి జ్ఞానదంతాలు వచ్చినా బుగ్గ కొరుక్కోవటం అనేది ఉంటుందండి. దాన్ని చీక్ బైట్ అంటాం. ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ కారణాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టీఎంజే అంటే మన కింద జా వచ్చి సెపరేట్ బోన్ విచ్ ఇస్ అటాచ్డ్ టు ద స్కల్, పుర్రకి, ఒక్కొక్కసారి టీఎంజే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవి దేనివల్ల అంటే మన జ్ఞానదంతాలు సరిగ్గా ఇది లేకపోవటం వల్ల, అక్లూజన్లు, ఇవన్నీ రీజన్స్ వల్ల జ్ఞానదంతం సరిగ్గా లేదనుకోండి, మనకి నొప్పి క్రియేట్ చేస్తుంది అంటే తీయించుకోవటం బెటర్. అలాగే డాక్టర్ గారు, చాలా మంది ఎత్తుపళ్ళతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఎత్తుపళ్ళు ఎందుకు వస్తూ ఉంటాయి డాక్టర్? ఎత్తుపళ్ళకి కూడా కారణాలు చాలా ఉంటాయండి. యూజువలీ పిల్లలు అంటే పెరిగేప్పుడు వాళ్ళకి నోట్లో హ్యాబిట్స్ పెట్టుకోవటం, వేలు పెట్టుకోవటం కానీ, లేకపోతే మౌత్ బ్రీతింగ్, నోట్తో గాలి తీసుకోవటం కానీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే గనక మన జా అండ్ మనకి యూజువలీ పాల పళ్ళ మధ్యలో కొంచెం సందులు ఉన్నాయి అంటే గనక మనకి వచ్చే పర్మనెంట్ పళ్ళు పెద్దగా ఉంటాయి. సో ఆ జా పెరిగే సైజు ప్లస్ వచ్చే పళ్ళ సైజుకి మనకి నీట్గా వస్తాయి. కొంతమందికి ఏంటి జా గ్రోత్ ఎక్కువ ఉండదు అండ్ ఇది ఉందనుకోండి, ఏంటి పన్ను దగ్గరకు ఉన్నాయంటే సరిపోదు, అప్పుడు ముందరికి వంకరికి వెనక్కి రావటం. లేకపోతే కొంతమందికి స్టార్టింగ్ నుంచే ఎలా అంటే పై దవడ తక్కువ పెరుగుతుంది, కింద దవడ ఎక్కువ పెరుగుతుంది, లేకపోతే కొంతమందికి పై దవడ ఎక్కువ పెరుగుతుంది, కింద తక్కువ. ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ యూజువలీ ఏంటంటే ఎత్తుపళ్ళు రావటానికి కారణం, ప్లస్ జా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఎలా, పిల్లలు పెరిగే టైంలో 6-7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపల మనం సార్ట్అవుట్. ఒకవేళ క్లిప్లు వేయించాలి అంటే గనక ఎత్తుపళ్ళు ఉన్నప్పుడు మంచి కరెక్ట్ ఏజ్ వుడ్ బి బిట్వీన్ 11 to 13 ఇయర్స్, వేర్ అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చేసాక అప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ట్రీట్మెంట్ అనేది త్వరగా అవుతుంది, పిల్లలు కంఫర్టబుల్ ఉంటారు, బికాజ్ వాళ్ళ స్టడీస్కి ఏం డిస్టర్బ్ అవ్వదు, ఆ టైంలో బెటర్ యూజువలీ. సో ఇప్పుడు చిన్నపిల్లలకి బ్రషింగ్ ఎట్లా అంటే వాళ్ళ రొటీన్ ఎట్లా ఉండాలి డాక్టర్ గారు? అంటే 2 times చేయాలా వాళ్ళు? ఎట్లా ఉంటుంది? యూజువలీ పిల్లలు ఎప్పుడు కూడా 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. అండ్ బ్రష్లో కూడా వాళ్ళకి ఫ్లోరిడేటెడ్ పేస్ట్ అని దొరుకుతాయండి, చాలా దొరుకుతాయి. చీరియో జెల్, కీడోడెంట్, పెడిఫ్లో, ఇలా చాలా. ఆ పేస్ట్ కూడా యూజువలీ వాళ్ళకి తీసుకోవాల్సింది చాలా చిన్న గింజ అంత సైజు తీసుకొని, చిన్నపిల్లల్లో కూడా మనం పిల్లలకి 2 ఏళ్లే కదా పిల్లలకి ఎందుకే ఇప్పుడే పేస్ట్ సంవత్సరంన్నర, వాళ్ళకి కూడా అవసరం. బట్ వాళ్ళకి ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళకి మళ్ళీ స్టమక్ అప్సెట్ ఈ ప్రాబ్లమ్స్. సో కొంచెమే తీసుకొని బ్రష్ చేయించి మనం వాళ్ళని క్లీన్ చేయాలి.
మనం డే 1 నుంచి పన్ను వచ్చినప్పటి నుంచి బ్రషింగ్ అనేది అలవాటు చేయాలి పిల్లలు. వాళ్ళు ఉమ్మేయలేరు కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ద పేస్ట్ టేక్ ఇట్ వెరీ లెస్ సో దట్ దే విల్ నాట్ హ్యావ్ డిస్కంఫర్ట్. కానీ మెల్లిగా మనం 2 పూట్ల వాళ్ళకి అలవాటు చేయటం మొదలుపెట్టి, మెయిన్ పిల్లల్లో ఏంటంటే తిన్నాక మంచినీళ్ళు తాగిపించటం అండ్ 2 సార్లు బ్రష్ చేయించటం అండ్ లిమిట్ ద స్నాక్ ఫుడ్ లిటిల్ బిట్ సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇన్విజిబుల్ క్లిప్స్ వస్తున్నాయి కదా, వుడ్ యూ సజెస్ట్ దెమ్? అవి ఎంత ఎఫెక్టివ్ అసలు? యూజువలీ ఇప్పుడు క్లిప్స్లో చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే గనక మనం ఇప్పుడు దేంటి బ్రేసెస్ అని ఉండే, ఇంతకు ముందర మీరు వినుంటే అందరికీ బ్రేసెస్లో కూడా మీకు రకాలు ఉంటాయి. మెటల్ అని స్టీల్వి ఉంటాయి, తర్వాత సిరామిక్ అని పంటి కలర్ ఉంటాయి. అవి పంటి కలర్ ఏంటంటే అవి కనిపించవు, కానీ ఇవన్నీ ఏంటంటే గనక డాక్టర్ దగ్గరికి మీరు ప్రతి నెల వెళ్ళి అటెండ్ అయ్యి చేయించుకోవాలి. ఇన్విజిబుల్ బ్రేసెస్ ఇవన్నీ అడ్వాన్స్డ్ ఏంటంటే కనుక ఇప్పుడు ఎక్కువ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఇంప్లాంట్స్ ఇవన్నీ అడ్వాన్స్. దే ఆర్ గుడ్ వేర్ ఇప్పుడు పేషెంట్ అనేది మళ్ళీ డాక్టర్ దగ్గరికి రాలేరు. దే కెన్ గెట్ ఇట్ డన్ ద ట్రీట్మెంట్ వేర్ ఎవర్ దే ఆర్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నా ట్రీట్మెంట్ చేంజ్. బట్ ఇక్కడ నేను ఒకటే సజెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక ఇన్విజిబుల్ బ్రేసెస్లో ఒకటే, ఇట్స్ ఇన్ ద పేషెంట్స్ హ్యాండ్, అది డాక్టర్ చేతిలో లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ఇన్విజిబుల్ బ్రేసెస్ రోజులో 20 నుంచి 22 గంటలు వేసుకోవాలి కంపల్సరీ. అండ్ తినేప్పుడు ఆ టైంలో తీయాలి. మేము మర్చిపోయాం, మాకు కుదరలేదు, మేము పెట్టుకోలేదు అంటే నెక్స్ట్ సెట్ అనేది మీకు ఫిట్ అవ్వవు. సో అప్పుడు మళ్ళీ స్కానింగ్లు తీయించాలి, మళ్ళీ కొత్త సెట్స్ చేయించాలి. ఇవి ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ చాలా లోకల్ బ్రాండ్స్ వచ్చేసాయి, చాలా వచ్చాయి. ఐ యూజువలీ నెవర్ ట్రస్ట్ సచ్ కైండ్. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు అలానే అనుకుంటే మనం గూగుల్లో చూసుకొని మన ట్రీట్మెంట్స్ చేసుకో, ఇట్స్ నాట్. ఎందుకు అంటే మనకు ఒక ప్రాపర్ విత్ త్రూ డాక్టర్ వెళ్ళాము అంటే యూ విల్ హ్యావ్ లైక్ దే ఆర్ దేర్ టు గైడ్ యూ. Anytime you have a problem, someone is there. But now in marketing it has come ఎలా అంటే ఇచ్చేస్తున్నారు, పట్టించుకోరు. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అంటే మా పని అయిపోతే మీకు అన్నీ సెటిల్ ఇచ్చేసాం, మీరు కరెక్ట్గా వాడలేదు అంటే బ్లేమ్ ఎలా వేస్తారు అంటే డెఫినెట్లీ దే విల్ నాట్ టేక్ ఆన్ దేర్ కంపెనీ. ఏమంట మీరు సరిగ్గా వాడలేదు కాబట్టి నెక్స్ట్ సెట్ ఫిట్ అవ్వలేదు, దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు. లేదు మీకు ఇవ్వాలి అంటే మళ్ళీ డబ్బులు కట్టండి, ఇలా వస్తున్నాయి. సో ఇన్విజిబుల్ బ్రేసెస్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆప్షన్, బట్ కాంప్లయన్స్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ మస్ట్. ఇండియాలో అంత రేర్గా ఉంటుంది ఫ్లాసింగ్ అనే పద్ధతి. మామూలుగా అందరూ కూడా బ్రషింగ్ అండ్ టంగ్ క్లీనర్ మాత్రమే చేస్తూ ఉంటారు. వేరే చోట వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది ఫ్లాసింగ్. ఈ ఫ్లాసింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు ఫ్లాసింగ్ ఏంటంటే అండి మనకి యూజువలీ పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి. ఆ సందులు కనుక టైట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ టైం అక్కడ మనం ఫ్లాస్ అనేది వాడతాం. కానీ పెద్దవాళ్ళల్లో ఏంటంటే టైట్ కాంటాక్ట్స్ లేకుండా కొంచెం గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అక్కడ మనం ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేది వాడతాం. అంటే ఎంత గ్యాప్ ఉందో దాన్ని బట్టి. బట్ ఫ్లాస్ వాడటం వల్ల అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ టు మేక్. ఇట్స్ అ వెరీ ఎర్లియర్ మీరు అన్నట్టు ఇంతకు ముందర ఎక్కువ వాడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్. మనకి ఫ్లాస్ కూడా ఇంతకు ముందర దారంలాగా దొరికి దారం ఈ వేలుకి ఆ వేలుకి చుట్టుకొని చేయటం చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఫ్లాస్ కూడా ఒక స్టిక్స్ లాగా దొరుకుతున్నాయి, ఫ్లాస్ స్టిక్స్ వేర్ యూ హ్యావ్ థ్రెడ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అ పాకెట్, మీరు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడున్నా. ఫ్లాస్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే పంటి మధ్యలో టైట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మీరు ఎవరన్నా కూడా ఏమంటారు, మేము ఫ్లాస్ చేసిన వెంటనే బ్లీడింగ్ వస్తుందండి అందుకే ఆపేసాం. ఫ్లాస్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎలా అంటే కనుక యూజువలీ గో ఇన్ అ రబ్బింగ్ మోషన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు పళ్ళ మధ్యలో కంట్రోల్ అనేది ఉంటుంది మీ హ్యాండ్లో. సో యూ విల్ నాట్ హర్ట్ యువర్ గమ్, ఇట్ విల్ నాట్ బ్లీడ్. వెన్ యూ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, వెన్ యూ పాస్ ఆల్ ఆఫ్ అ సడన్ డెఫినెట్లీ చిగురికి హిట్ అయ్యి బ్లీడింగ్ వస్తుంది. సో ఫ్లాసింగ్ వన్స్ ఇన్ అ డే ఈజ్ అ వెరీ గుడ్ హ్యాబిట్. అండ్ నౌ ఇండియా ఈజ్ ఆల్సో కిడ్స్కి కూడా ఈ మధ్యన బాగా తెలుస్తుంది. నేను స్కూల్లో ఇవి ఇచ్చినప్పుడు కూడా పిల్లలు ఫ్లాసింగ్ అనేది చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. అండ్ మెయిన్లీ వెన్ పీపుల్ ఈట్ నాన్ వెజ్ అండ్ ఫైబర్ ఫుడ్స్, ఎందుకంటే ఇవి ఎక్కువగా ఇరుక్కుపోతాయి పళ్ళ మధ్యలో. అవి గనక ఇరుక్కున్నప్పుడు మనం ఇవి ఫ్లాసింగ్ చేస్తే పళ్ళ మధ్యలో సందులు పెరగకుండా తీసుకుంటాం. అదే మీరు టూత్పిక్ పిన్స్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే గనక అది పళ్ళ మధ్యలో గ్యాప్ ఏదైతే చిగురు ఉంటుందో ఆ చిగురుని హిట్ చేస్తుంది. చిగురుని హిట్ చేయటం వల్ల చిగురు కిందకి తగ్గుతుంది, కింద ఉన్న ఎముక తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది
అప్పుడు వెంటనే తీయగలిగారు, కానీ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఫుడ్ ఇరుక్కునే ఆస్కారం పెరిగింది. బట్ ఫ్లాస్ చేయటం వల్ల ఏమవుతుంది, పైనుంచి చేస్తాం కాబట్టి ఫుడ్ని మాత్రం తీసేస్తుంది, గ్యాప్ని పెంచదు. డాక్టర్ గారు, అలాగే పెద్దవాళ్ళు కొంచెం ఏజింగ్ అవుతుంటే వాళ్ళకి టీత్ అనేది చిగురు టీత్ని వదిలేస్తుంది టూత్. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి డాక్టర్ గారు? యూజువల్లీ మన పెద్దవాళ్ళల్లో అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ క్లీనింగ్ చేయించుకొని ఉండరండి. సో మన దగ్గరికి వచ్చేప్పటికే చిగురు మధ్యలో సందులు ఎక్కువ వచ్చేసి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్లీనింగ్ చేయించుకోమని చెప్పాలి. ఆ క్లీనింగ్ తర్వాత వాళ్ళకి ముందరే చెప్పాల్సి వస్తుంది ఏంటి అంటే కొంచెం సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు గార చాలా ఎక్కువ పట్టి ఆ గారని పంటి మీద నుంచి తీసామనుకోండి, టీత్ ఈస్ గెట్టింగ్ ఎక్స్పోజ్ టు ద ఫ్రెష్ ఎన్విరాన్మెంట్. సో ఇట్ హ్యాస్ టు గెట్ అడాప్టెడ్ కాబట్టి కొంచెం. బట్ వాళ్ళు ఎలా అంటారు, మీరు చేశాకే మాకు ఇది ఎక్కువ వచ్చాయి. అలా కాదు, క్లీనింగ్ చేయించుకొని దాన్ని మెయింటైన్ చేసుకొని ఏమైనా పుచ్చులు ఉన్నాయంటే చేసి వాళ్ళకి మీరు అన్నట్టు ఫ్లాసింగ్, వాళ్ళకు ఆల్రెడీ చిగురు వదిలేసి ఉంటే గనక సందులు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మీకు ఇంటర్డెంటల్ బ్రషెస్ లేకపోతే ఫ్లాసెస్లో కూడా మీకు వాటర్ ఫ్లాస్ అని దొరుకుతుందండి. ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటే ఇలా చిన్నగా ఉంటాయి బ్రషెస్. అవి ఏంటి అంటే పళ్ళ మధ్యలో సందులు ఎక్కువ ఉన్నప్పుడు అది సైడ్ నుంచి పెట్టి తీసేసుకునేవి. ఇప్పుడు ఇంకొకటి వాటర్ ఫ్లాస్ అని దొరుకుతుందండి. వాటర్ ఫ్లాస్ అనేది ఏంటి అంటే వాటర్ ఒక ఇందులో మెషిన్లో ఫిల్ చేసి ఆ మెషిన్ని ఇప్పుడు మనకి ఇవి బ్రషెస్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిక్ బ్రషెస్, ఇట్స్ ద సేమ్ లైక్ దట్. పుట్ ఇట్ ఇన్ ద మౌత్ అండ్ ప్రెషర్తో వాటర్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే తిన్న ఫుడ్ ఇరుక్కోదు కాబట్టి ఉండదు కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా కాంప్లికేట్. బట్ పోయిన చిగురిని ఎముకని మాత్రం తిరిగి తీసుకురాలేం. బట్ వాళ్ళలో పళ్ళు పోయినాయి అవి అంటే కనుక మనం అప్పుడు వాటికి రీప్లేస్మెంట్ మెథడ్స్ అనేవి ఏం చెయ్యాలి. యూజువలీ పళ్ళు పోయినా కూడా వాటి రీప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పోయింది కదా దీంతో కాకపోతే నేను దీంతో తింటున్నాను కదా, అది కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమవుతుంది, మీ ఫోర్స్ అంతా ఇటు పడి ఇవి కూడా పోతాయి. ప్లస్ ఇటువైపు మీరు పెట్టించుకోవాలి అనుకునేప్పటికీ ఏమవుతాయి, పక్కనున్న పళ్ళు ఆ స్పేస్ని కొలాప్స్ చేయటం, లేకపోతే పై పన్ను కిందకి జారిపోవటం, ఇవన్నీ జరిగినా మీరు తర్వాత కూడా పెట్టించుకోలేరు. సో కంపల్సరీ పన్ను పీకిచ్చారు అంటే ఆ పన్ను రీప్లేస్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అలాగే దంత సమస్యలు రాకుండా ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, అంటే రోజు ఎటువంటి రొటీన్ పాటించాలంటారు డాక్టర్ గారు? దంత సమస్యలు రాకుండా అంటే మెయిన్ 2 సార్లు బ్రషింగ్ చేయటం అండ్ బ్రష్ చేసే విధానం హారిజాంటల్లో కాకుండా నేను ఇప్పుడు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బ్రషింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ పేస్ట్ బ్రష్లో కూడా సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ వాడటం మంచిది. దీంతో పాటు రోజుకు ఒకసారి మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే ఫ్లాస్ చేసుకోవటం. ఏం తిన్నా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే పుక్కిలిచ్చటం ఫస్ట్ అలవాటు చేయటం. ఏం తిన్నా పుక్కిలిచ్చుకోమంటాం అంతే, ఇంకెక్కువేం లేదు. దాని తర్వాత 6 నెలలకు ఒకసారి చెకప్ డాక్టర్ దగ్గరికి. దీస్ ఆర్ ద ప్రివెంటివ్ మెషర్స్ టు అవాయిడ్ డెంటల్ ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి బ్రష్ ఒకటి ఎన్ని మంత్స్కి ఒకసారి మార్చాలి? యూజువలీ 3 మంత్స్కి ఒకసారి బ్రష్ మార్చడం మంచిది. బట్ కొంతమంది మరి తొందరగా వేరౌట్ అయిపోయింది అంటే మార్చేయటం బెటర్. వేరౌట్ అయిన బ్రషెస్తో మనం క్లీన్ చేసినా కూడా పోదండి, పాచి అక్కడే ఉంటుంది, బట్ బ్రష్ చేసినట్టు ఉంటుంది. అది సంగతి. ధన్యవాదాలు డాక్టర్. మాకు మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. దంత సమస్యల నుంచి ఎట్లా కాపాడుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. సో చూసారు కదా వ్యూయర్స్, బ్రషింగ్ డైలీ ట్వైస్ అండ్ అలాగే దంతాలను చాలా చక్కగా కాపాడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ను సంప్రదించాలి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.